దయచేసి అందరం తలవంచుకున్నట్లయితే ప్రార్థనలో యొక్క రెండవ ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమపడిన మా ప్రభువానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అయిన మా ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రభావ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతమంది కలిగిన భాగ్యాన్ని మాకు దయచేసిన దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభావ. అంటే అనేక మంది దినాన్ని చూడలేక తెచ్చుకున్నప్పటికీ ప్రభావ మరి వారి కంటే మంచి వారు గొప్పవారు కాదు కానీ ప్రభావ కేవలం నీకు ఉచితమైన కృప ద్వారా ప్రభావ మమ్మల్ని ఇంకా సజీవంగా ఉంచిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ యొక్క పని మేము యొక్క చేయాల్సింది కనుక ప్రభా తండ్రి నీ యొక్క నడిపింపులో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. విజయాన్ని దయచేస్తున్నాను, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధంగా తండ్రి ఈరోజు ప్రభా తండ్రి మొదటి ఆరాధన మహిమాత్మ జరిగించిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి ఆరాధన రెండవ ఆరాధన కూడా ప్రభా నీ యొక్క నామ మహిమాత్మ జరిగించుకొని అడుగుతున్నాం. పరిశుద్ధంగా బలవంతుడానికి వందనాలు, స్తోత్రాలుడానికి వందనాలు, అతి శ్రేష్ఠడానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రభా తండ్రి అనేక మంది రావాల్సిన వారిని కూడా త్వరపెట్టుకొని తీసుకురమ్మని అడుగుతున్నాం తండ్రి. బలవంతుడానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధంగా తండ్రి నీవు చేసిన ఉపకారంలో మేమేమి చెల్లించగలం ప్రభా తండ్రి. తండ్రి మా యొక్క రక్షణ పాత్రను చేతుకుంటున్న ప్రభా తండ్రి మేము ఆరాధించడం శుద్ధించే భాగ్యం మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధంగా ఈ ఆరాధన ఆరాధించినంత వరకు మీ యొక్క అదృష్టం వహించి నడిపించండి తండ్రి. ఏ యొక్క సాధారణ శోధన రాకుండా అంటే మీ కృపలో భద్రపరిచి నడిపించండి. నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ తెలిసిన పాట యేసే నా మార్గము, యేసే నా సత్యం, జీవం అని పాడదాం పాట. పాత పాట, అందులో వచ్చిన పాట వెస్టర్న్ సాంగ్ పాట దేవుని మహిమపడదాం. సంగీతము
చిన్నగా ఇంగ్లీష్ పాట పాడుకుందాం. కూడా చాలా బాగా పాట, అందరికీ వచ్చిన పాట. ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్ అనే పాట. ఇది వచ్చిన పాట కనుక మాతో కలిసి పాడి దేవుని స్తుతించి ఆరాధించాల్సిందిగా కోరుతున్నాను. Jesus, I surrender all to Him, my feeling give. I will ever love and trust Him in His presence daily. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender. Make me Savior, Holy God. Let me feel that Holy Spirit. Truly know that Thou art mine. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender, Lord. I give myself to Thee. Fill me with Thy love and power. Let that blessing fall on me. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. I surrender all. I surrender all. చప్పట్లు కొడితే ఏమైనా పడదాం. హల్లెలూయా. మూడవదిగా హిందీ పాట పాడుకుందాం. యవనస్తులు స్వామికి నాట్యం చేస్తున్నారు కనుక ప్రభు యేసు నా పుకారే అని పాట పాడి దేవుని స్తుతిద్దాం. मन मेरे यीशु नाम, मन तो पुकारे यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, पाठ पढ़ते हैं। मन मेरे यीशु नाम, मन तो पुकारे यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे। मन मेरे यीशु नाम, मन तो पुकारे यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे। कोई ना
నరుచా ముక్తిదాయకునా ప్రభు యేసునా నా యేసు సర్వమంతరతే सबसे श्रेष्ठ नाम प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे यीशु नाम प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे यीशु नाम में तेजरे मन में ज्योति पद को संभालता प्रभु यीशु नाम तके हरे मेरे आशाएं जगाए शांति मंत्रा प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे यीशु नाम भज मन मेरे यीशु नाम मन तो पुकारे यीशु नाम प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु नाम पुकारे प्रभु यीशु मन मेरे यीशु नाम मन तो पुकारे यीशु नाम प्रभु यीशु नाम पुकारे 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 हालेलुया हालेलुया ముందుకు వచ్చిన పాట చాలా ఆనందంగా పాడి దేవుని మహిమపరుస్తాను. యేసే నా ఆశ్రయం యేసే నా ఆధారం పాట అందరికీ వచ్చిన పాట కనుక అంత కలిసి మీరందరూ కలిసి పాడాల్సిందిగా కోరుతున్నా. శ్రమలు ఎన్ని వచ్చినా కష్టాల ఊబిలో కోరుకున్నా మన లేవనెత్తిన దేవుడు మన బలపరుస్తున్న దేవుడు మన శక్తినిచ్చి నడిపించిన దేవుడు మన జీవనావలో తుఫాను చెరలేని ఆత్మీయ జీవితంలో వేసిన మనకు తోడుగా మానేరుగా దరి చేర్చి దేవుడు చుక్కాని అని మన దారి చూపించిన దేవుడు జగమంతా చీకటి అలుముకున్నప్పటికీ బ్రతుకు భారమైన సంద్రమైనప్పటికీ మనకి వెలిగించి వెలుగును మన జీవితంలో ప్రసాదించి ఆయన నావలో మనం నడిపించే దేవుడు. దేవా నీవే నా ఆశ్రయం నీవే నా ఆధారం నా కోట నా దుర్గము నా కాపరి నీవే. దేవుని స్తుతిద్దాం.
నన్ను దర్శించు దుఃఖాన్ని తలుచుకొను యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము యేసే నా ఆశ్రయము దినమంతయు చీకటి కలుగుతున్నను బ్రతుకే భారమైన సన్నమైనను దినమంతయు చీకటి కలుగుతున్నను బ్రతుకే భారమైన సన్నమైనను నాకు వెలిగించు నన్ను వెలిగించు నా నామములు నదులును నాకు వెలిగించు నన్ను వెలిగించు నా నామములు నదులును యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కాపరి నీవే నా కాపరి నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ లేచినట్లయితే కీర్తన భాగం నుండి 31వ కీర్తన 16వ వచనం నుండి చివరి వరకు మన మధ్యన శ్రీ గారు రాజరస్ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాను. కీర్తన భాగం నుండి 31వ కీర్తన 16వ వచనం నుండి చివరి వరకు. కీర్తనలు 31వ అధ్యాయం 16 నుంచి చివరి. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయు, నీ కృప చేత నన్ను రక్షింపు. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందు నీకు. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళం నందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మోయబడుగాక. వారు గర్వమును అసహ్యమును అగుపరచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకులు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషులు కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచున్నావు. వాక్కలము మాన్పి వారిని గుడారంలో దాచున్నావు. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యంగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతునందుగాక. ప్రీతి చెందిన వాడినై నీకు కనబడకుండా నేను నాశనం అవుతుంది అనుకుంటున్నాను. ఆయనను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించింది. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించు. యెహోవా విశ్వాసులను కాపాడు. గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను. యెహోవా కొరకు కనిపెట్టు వాళ్ళారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండి.
లేచినట్లయితే అందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. దేవుడు తన కృప మన పట్ల చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారం మన జీవితాలను నడిపించడానికి ఎప్పుడైతే మనం ముందుకు వచ్చినామో, అదే రీతిగా సాక్ష్యం ఏమిటంటే రీసెంట్గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంటున్న సంఘాలకి ఒక క్రికెట్ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. అందులో సుమారుగా 16 సంఘాలు 16 టీమ్స్గా ఫామ్ అయ్యి అందరూ యూనిటీ కలిగి ఉండాలనే ఆలోచనతో ఆ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. సుమారుగా 16 టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 16 సంఘాలు, పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు, తారతమ్యం ఏం లేకుండా అది నిర్వహించడానికి దేవుడు కొంతమంది దైవజనులకు కృప చూపించాడు. అదే రీతిలో ఆ యొక్క గేమ్ని పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే వెళ్ళడం జరిగింది. కానీ మన సంఘంలో నేషనల్ ప్లేయర్స్ మరియు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఉండడం కారణం వల్ల, లేదా దేవుని కృప అధికంగా ఉండడం వల్ల, లేకపోతే దేవుడు ఎన్నుకున్నాడేమో ఒకవేళ ఈసారికి, అందువలన దేవుడు మనకి విజయాన్ని దయచేశాడు. దేవుడి యొక్క కప్ని లేదా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ద్వారా దేవుడు తన యొక్క కీర్తిని వెల్లడి చేసుకున్నాడు. ఆయన ఆశ్చర్యకారుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఏ పరిస్థితుల్లో నిందింపబడి అవమానింపబడి, ఏ ఒక్క స్థలంలో అవమానింపబడి నిందింపబడి నిరుత్సాహంతో వేదనతో బాధతో ఉన్నాము, అదే స్థలంలో దేవుడు హెచ్చిస్తానని చెప్పిన దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చుకున్నాడు. ఆయన సంఘాన్ని, చిన్న సంఘం అయినప్పటికీ దేవుడు విజయాన్ని దయచేసి దేవుడు కృప చూపించాడు. అతిశయం కాదు కానీ దేవుని యందు ఇదొక అతిశయం సాక్ష్యంగా నన్ను పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. యవనస్తులందరూ చాలా సహకరించారు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా చాలా సహకరించారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కొద్దిసేపు మనము ఆరాధించుకుందాం. ఆయన చేసిన మేళ్లకు మనం ఏమీ అర్పించలేము, కానీ ఎన్ని హృదయాలతో మనము ఆరాధించగలం, స్తుతించగలం. ఆయన రాజ్య సువార్తని ప్రకటించగలం, మాత్రం మనం చేయగలం. ఆయన మార్గములను సృజించేవాడు, మన జీవితాలకు వెలుగునిచ్చేవాడు, బ్రతుకు నావను నడిపించే దేవుడు యెహోవా మనకున్న దేవుడు. మనం అప్పుడు ఆయన మనతో ఉన్నప్పుడు మనం సాధించలేనిది ఏదీ లేదు, జయించలేనిది ఏదీ లేదు, అసాధ్యమైనది ఏది లేదు. విజయం ఎప్పుడు మనకి దేవుడు అనుగ్రహిస్తాడని దేవుడు వాగ్దానం స్థిరపరిచిన దేవుడు. 2 చేతుల పైకెత్తి మనసారా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధురానికి వందనాలు. ఏ కట్లు వచ్చిన ప్రభువా, తండ్రి నాకు ఎదురైన తండ్రి, తండ్రి జలములు నా పైకి లేచినప్పటికీ ప్రభువా తండ్రి, తండ్రి సంఖ్యలను బిగదీసినప్పటికీ ప్రభువా తండ్రి, శత్రు గోడలు అడ్డుగా నిలిచినప్పటికీ ప్రభువా తండ్రి, నీవు చెప్పిన వాగ్దానం ప్రభువా, నువ్వు సాధించలేనిది ఏది లేదు, జయించలేనిది ఏది లేదు, అసాధ్యమైనది ఏది లేదు. విజయం ఎప్పుడు మనకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు నోరాల మనసారా నిన్ను హృదయాలతో చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా, మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం
కలిసి పాడదాం. ఎన్ని కట్టున ఎదురైనను జనములు నాపైకి లేచినను, ఎన్ని కట్టున ఎదురైనను జనములు నాపైకి లేచినను, సంఖ్యలను బిగదీసినను శత్రుగోడలు అడ్డుగా నిలిచినను, సంఖ్యలను బిగదీసినను శత్రుగోడలు అడ్డుగా నిలిచినను, నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఇప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఇప్పుడు నాదే. జీవితమంతా శూన్యమైన ఒక మనం అనుకుంటున్నామేమో, బంధువులను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వ్యాధులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నిందలు అవమానాలు వస్తున్నాయి, కరువులు కాటకాలు కరోనా అనే వ్యాధి మన పట్ల వస్తుందేమో, దాని పనులు ఒకరు వస్తారని భయంతో ఉన్నామేమో, అడ్డంకులేని మనకు ఎదురైనా నీకు విరోధముగా రూపింపబడిన ఏ విధమైన ఆయుధము వచ్చినదని చెప్పిన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దూరాల మనసారా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. జీవితమంతా శూన్యమైనను బంధువులందరూ నన్ను విడచినను, జీవితమంతా శూన్యమైనను బంధువులందరూ నన్ను విడచినను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను, నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. మార్గములను సూచించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. మార్గములను సూచించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. విజయం ఎప్పుడు నాదే, విజయం ఎప్పుడు నాదే. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం, బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. చూపిస్తున్నప్పుడు మనం ఏమి చెల్లించలేము కానీ రక్షణ పాత్రను చేదుకొనుకొని దాన్ని ఆరాధించాం, దేవుని మహిమపడదాం, దేవుని స్తుతిద్దాం. ఆయన చూపిస్తున్న కృపలకు ఆయనే సర్వ ఘనత మహిమ ప్రభావములకు అర్హుడు కనుక ఆయన మహిమకు పాత్రుడు, ఘనతకు అర్హుడు. మన చేతులు రెండు పైకెత్తుదాం అందరం, ఆరాధిస్తాం తండ్రి. మహోన్నతుడా దేవానికి వందనాలు ప్రభా. ఎన్నో అద్భుత కార్యాలు మా సంఘంలో మేము చూస్తున్నాం ప్రభా. అనేక మంది ప్రభా మరణ ఛాయ నుంచి బ్రతికి
చేయించాం. అనేక మంది మరణించిన వారిని కూడా ప్రభా తిరిగి లేవనెత్తుకున్నావు. నీకు వందనాలు ప్రభా. కానీ నీవే స్థుతులకు పాత్రుడవు, నీవే స్థుతులకు అర్హుడవు. తండ్రి నీ నామం ఎంతో గొప్పది ప్రభా తండ్రి. అద్వితీయ దేవుడు, ఆది సంపూర్ణానికి స్తోత్రాలని ఎవరు మౌనంగా ఉండవద్దు. కానీ దేవుడు చూపించిన కృపలకు, దేవుడు చేసిన కార్యాలకు మన కరుణములను జోడించి ఆయన మహిమపరుద్దాం. మహోన్నతుడని, అద్భుతాలు చేయవాడని, ఆయన వంటి వారు ఎవరు లేరు కనుక మన చేతులెత్తి ఆయన నామం ఎంతో గొప్పదని ఆయన మహిమపరుద్దాం. దేవుని ఆరాధిద్దాం అందరం కలిసి. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించెదము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదము. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. దేవుడా, ఆది సంపూర్ణుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదం. అద్వితీయ దేవుడా, ఆది సంపూర్ణుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. Deserve the glory and the honor. Lord, we lift our hands and worship as we lift your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands and worship as we lift your holy name. For you are great, you're the miracles so great. There is no one else like you. There is no one else like you. For you are great, you're the miracles so great. There is no one else like you. There is no one else like you.
పాత్రుడు, అర్హుడు. స్తుతి చెల్లించడానికి మనం దేవుని ఆరాధించడానికి వచ్చిన దేవుని మనోరాల మనసు పరిశుద్ధానికి స్తోత్రాలు తండ్రి. పరమాత్మడానికి వందనాలు, ఆది సముద్రానికి వందనాలు, ఆలోచనకర్తనికి స్తోత్రాలు. ఇసుడు తండ్రి సమాధానకర్త మా ప్రభువానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మన దేవుని నోరాల మనసారా దేవుని హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు. మా కరువులను జోడించి ప్రభు మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభు తండ్రి మీకు ఇచ్చిన విజయమును ప్రభు తండ్రి మాకు విజయం కాదు కానీ తండ్రి అది అంతముగా ప్రభు తండ్రి, అంతము లక్ష్యంగా ప్రభు తండ్రి బలాత్మకమైన మంచి దాసుడాన్ని పేరు పిలిచే విధంగా ప్రభు తండ్రి మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం ప్రభు. సగాన్ని ప్రభు తండ్రి నానాటికి అభివృద్ధి పరచండి ప్రభు తండ్రి. అది అనేక మంది సమస్యలతో, వ్యాధులతో, బాధలతో తండ్రి ఎవరెవరైతే బాధపడుతున్నారో తండ్రి యెహోవా రాఫాగా స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధానికి స్తోత్రాలు. మరి అదేవిధంగా తండ్రి ఎవరెవరైతే ప్రభా తండ్రి సాతాను శోధన చేత ప్రభా సాతాను తండ్రి ఇబ్బందుల చేత ఇరుకుల చేత బాధపడుతున్నారు ప్రభా తండ్రి తండ్రి ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి విధమైన సాతాను చర్యని ఇప్పుడే లయమైపోవాలని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. పరిశుద్ధానికి వందనాలు తండ్రి. నీ కార్యము నెరవేర్చమని అడుగుతున్నాము తండ్రి. యవనస్తులు ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా వారికి ఉద్యోగం దయచేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. ఎవరెవరైతే ఇంకా వివాహం కాక ప్రభా వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా నీకు కార్యము వారి పట్ల నెరవేర్చమని అడుగుతున్నాము తండ్రి. పరిశుద్ధానికి వందనాలు. ఈ దైవజనులకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. అది సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇంకా అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి అనేకమైన నూతన ఆత్మలను ప్రభా గెలుచుకోవడానికి ప్రభా అని సంఘాన్ని ప్రభా స్థిరపరచుకుంటూ ప్రభా తండ్రి తండ్రి అనేకమైన ప్రభా తన యొక్క పరిచర్య ప్రభా నీ యొక్క సేవ చేయడానికి కృప చూపించమని అడుగుతున్నాము తండ్రి. ప్రభా తండ్రి నిజోడు ప్రభా తండ్రి నూతన తండ్రి మందిరానికి ప్రభా ప్రార్థన మందిరానికి వస్తుండగా ప్రభా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, దర్శించండి, రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. మందిరానికి వందనాలు తండ్రి. వారి అవసరాన్ని తీరుస్తున్నారు ప్రభా, వ్యాధుల నుంచి స్వస్థపరుస్తున్నారు ప్రభా తండ్రి. అనేకమైన కోరికలు మీరు స్థితింపజేస్తున్నారు ప్రభా తండ్రి. అదే రీతిలో ప్రభా తండ్రి వారు కూడా మీ యొక్క రక్షణ భాగ్యం పొందుకునే రీతిగా వారిని ఆయుధపరచుకోమని అడుగుతున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం కానీ ఇప్పుడు మేమందరము కలిసి గమనిస్తూ మిమ్మల్ని ఆరాధించుండగా ప్రభా ఈ ఆరాధనంతా మీకే అర్పిస్తున్నాం తండ్రి. ప్రభా అదేవిధంగా ప్రభా తండ్రి వాక్యంతో మాతో సూటిగా మాట్లాడమని ప్రభా తండ్రి మీ యొక్క వాక్యంతో మాకు మెరుగైన స్వరముతో మా యొక్క హృదయాలను తాకి ప్రభా తండ్రి తండ్రి మా యొక్క హృదయాలను జీవితాలను తెప్పరిల్ల చేయమని తండ్రి ఈ యొక్క ఆరాధన సర్వఘనతమైన ప్రభావం నీకే అర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది వాక్యం కొరికిన సమయం కనుక మన దైవజనులు నా ఆత్మీయ తండ్రికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అమ్మా చెల్లెళ్ళ అక్క తమ్ముల యొక్క పండుగ నుంచి ప్రపంచమంతా జరుపుకుంటున్నారనిపిస్తుంది. నేటి పండుగలకి గిరాకీ తగ్గడం లేదు, పెరుగుతుంది. అయితే ఉదయకాల సమయంలో కూడా మీతో సహోదర ప్రేమ రక్షాబంధన కోసం రాఖీ పండుగ గురించి మన విషయాలు అది మనం చేయవచ్చా చేయకూడదా అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అందరూ కూడా దేవుని వాక్యం విని ఆశీర్వదింపబడాలని ఉంటున్నాను. అందరికి శ్రద్ధకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు మరి ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉన్నాయి. చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి తెలిసింది. మరి ఈరోజు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు వారి ఇంటికి వెళ్ళి వారి అమ్మతో తమ్ముడితో మరి కలిసి గడిపే సమయం కారణం బట్టి కొంతమంది అలాగపోయారు.
అయినప్పుడు కూడా దేవుని సన్నిధి మన మధ్య ఉంది. ఇంకా సమయం ఉంది. కొంతమంది దేవుడు నడిపిస్తున్నాడు. అందరికి సరిస్తాం. ఎక్కడ 2-3 నా నామను కూడి ఉంటారు అక్కడ ఉంటారని చెప్పనేసి మన మధ్యలో నమ్మిన వారికి సరిస్తాం. హల్లెలూయా. ఒంటరిగా పగటి వేళ ఉంటున్న సమరయ స్త్రీతో కూడా యేసే మాట్లాడారు. దానికి స్తోత్రం. మధ్యాహ్న వేళ ఒక్క మనిషితో కూడా యేసే మాట్లాడాడు. అందరూ దానికి స్తోత్రం. రాత్రి వేళ నికోదేము అనే ఒక వ్యక్తితో మాట్లాడాడు. దానికి స్తోత్రం. ఆయన బహు జనసమూహం మధ్య కూడా ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడు దేవుడు. అందరికి దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం ముందు సహోదర ప్రేమకి అనుబంధంగా మరి సంతోషంలో చాలామంది ఉండొచ్చు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళకి ముందు అసలు సహోదర ప్రేమ కోసం లేక దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనం ఈరోజు ఉదయకాలం చూసాము. అన్ని విషయాలు నేను చూపించాను, కానీ ఒక్క విషయం నేను చూపించాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 31-35 వచ్చినారు. వాక్యం ఈరోజు సహోదర సహోదరులు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళే ఉండేవారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చుట్టూ కూడా ఆయన జనం మనిషి, ఆయన చుట్టూ కూడా జనసమూహం కూర్చుని దేవుని వాక్యాన్ని వినేది. యేసయ్య పాపిని క్షమించి పాపిని రక్షించడానికి, రోగులను స్వస్థపరచడానికి, దయ్యములు వెళ్ళగొట్టడానికి, మరి చాలామంది నానా విధమైన రోగులందరూ కూడా యేసు దగ్గరికి వచ్చేవారు. యేసు యొక్క బోధలో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకోవాలని, ఆశ్రదింపబడాలని చాలామంది జనసమూహం తండాలుగా ఒక తీర్థంగా వచ్చేవారు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మరి కన్యగా ఉన్నప్పుడు మరి కన్యమరి గర్భమందు పరిశుద్ధాత్మ శక్తి వలన యేసుక్రీస్తు వారి రాకను గమనించారు. అందరికి అటు తర్వాత మరియమ్మ యొక్క బిడ్డలకు కూడా కన్నారు. ఆ బిడ్డలు వచ్చారు. యేసు తల్లి మరి ఇంకెవరు వచ్చారండి, వారి సహోదరులు వచ్చారు అనే విషయాన్ని మేము వచ్చామని చెప్పండి అన్నప్పుడు యేసయ్యకి వారు చెప్పారు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అని జనసమూహాన్ని కలిగి చూచి, అంటే చుట్టూ ఉంటున్న జనసమూహాన్ని ఆయన చూచి, వీరే నా సహోదరులు, వీరే నా తల్లి అని చెప్తూ, దేవుని చిత్తం జరిగించేవాడు మాత్రమే వారే నా తల్లి, వారే నా సహోదరుడు. అందరికి సదరిస్తాను తెలుసు. కాబట్టి ఈ సహోదర ప్రేమకు చిహ్నమైన ఈరోజు మరి రాఖీ పండుగ జరిపించుకుంటున్నారు. ఈ రక్షాబంధన్ అనే కార్యక్రమంలోనే చాలామంది నిమగ్నులై ఉన్నారు. అయితే దేవునికి వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని చిత్తం జరిగించేవాడు మాత్రమే
ఆయన సహోదరుడు, ఆయన సహోదరి, ఆయన తండ్రి. అందరూ చేయబెక్కి తిరిగిగా జరిగిస్తారు. నువ్వు దేవుని చిత్తం జరిగిస్తున్నావా? ఒకసారి ప్రశ్నించుకోవలసిన అవసరం మన అంతరాత్మకి. లేకపోతే మన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? లేక దేవునికి విరోధైన సాతానిక చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? ఒకవేళ సాతానిక చిత్తం నెరవేరిస్తే, మన స్వచిత్తం నెరవేరిస్తే చాలామందికి ఏంటి కాన్ఫిడెన్స్ ఎక్కువ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వారి మాటే నిజం అనుకుంటారు, నమ్మకం కలిగి ఉంటారు, మంచిదే. కానీ దేవుని యొక్క చిత్తం అనేది ముఖ్యం. అందరికి దేవునికి తెలుద్దాం. దేవుడి చిత్తం 100% కూడా జరిగించువనే ఆయన సహోదరుడు, ఆయన యొక్క సహోదరి, ఆయన యొక్క తండ్రి. అందరికి దేవునికి తెలుద్దాం. కాబట్టి 133వ కీర్తన 1వ వచనం ఇలాగుంది. ఏముంది చదువుతారా? అందరికి కంటతానుకుంటున్న వాక్యం, సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరం. నేను చెప్తాను, అందరికి సదరిస్తాను తెలుద్దాం. సహోదరుల ఐక్యత కలిగి, సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మంచిది, ఎంత మనోహరం. అంటే ఎంతో సువాసనగా ఉంటుంది, ఒక పెర్ఫ్యూమ్ లాగా ఉంటుంది అక్కడ. అందరికి సదరిస్తాను తెలియదు. నేను దినముల ఐక్యత లోపిస్తుంది. కుటుంబాల మధ్య, సంఘాల మధ్య, సమాజాల మధ్య, దేశం మధ్య, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, భార్యాభర్తల మధ్య అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఐక్యత కలిగి ఉంది. సహోదరులారా, సహోదరులారా, ఈ దినము మరి కొంత గ్యాప్ ఉన్నా ఈరోజు తన అమ్మని జ్ఞాపకం చేసుకుంటే, తమ్ముడిని జ్ఞాపకం చేసుకుంటే, అక్క చెల్లెలు పరిగెట్టి వెళ్ళి వారిని కలుసుకొని స్వీట్ తినిపించి కొంత సమయం గడుపుతున్నారు. అందరికి సందేహిస్తామని తెలుద్దాం. అయితే ఇదేంటంటే ఐక్యతకి చెందిన అందరికి సందేహిస్తామని తెలుద్దాం. హల్లెలూయా. ఎప్పుడు ప్రియమైన దేవునికి వెళ్ళారా? ఒకసారి మనం గమనించాలి. 2 దినాల్లోని అన్నా చెల్లెలు కూడా దూరంగా ఒకరింటికి ఒకరు వెళ్ళకుండా ముఖం తిప్పుకుంటూ కష్టాల్లో కూడా రాక, అటువంటి పరిస్థితుల్లో కూడా నేటి కరోనా ఏం చేసిందంటే వారిని ఐక్యపరిచింది. అందరికి సందేహిస్తామని తెలియదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి వెళ్ళారా? మరణం తర్వాత కూడా ఐక్యత కలిగి ఉంటారా? కాబట్టి ఐక్యపరచడానికి దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దినముల్లోని గృహాల మధ్య, కుటుంబీకుల మధ్య ఈ ఐక్యత రూపొందించడం అనేది ఆశీర్వాదకరం కాదు. బైబిల్ చెప్తుంది, సహోదరులు సహోదరులు మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించిన ఎంతో మేలు, ఎంతో మనోహరం. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అందరికి సందేహిస్తాం. 3వ వచనంలో ఉంది. 133వ కీర్తన 3వ వచనంలో చూస్తే చదవండి. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ బ్లెస్సింగ్ ఉంటుంది. అందరూ ధనిస్తామని తెలుద్దాం. ఇంకేముంటుంది? ఐక్యత ఎక్కడ ఉంటుందో శాశ్వతమైన జీవం ఉంటుంది. అందరికి ధనిస్తామని తెలుద్దాం. కాబట్టి ఈ సర్వమందు ప్రియమైన స్నేహితులారా, సంఘస్థులారా, మీకు తెలియజేసిన ఇంకా సందర్భంగా వర్తమానం ఏంటంటే, మీరు ఎవరైనా దేవుని చిత్తం జరిగించండి. మన ఇష్టం కాదు. చాలాసార్లు నా ఇష్టం ఉంటారు కాదు, దేవుని ఇష్టం నెరవేర్చినప్పుడు అప్పుడే మనం ఆయన సహోదరులు సహోదరులు. అలాగే ఐక్యత కలిగి నివసించిన ఎంతో మేలు, మంచిది, అది మనోహరం. ఇంకెలా ఉంటుంది? అక్కడ అక్కడ ఏముంటుందట? ఆశీర్వాదం ఉంటుంది. ఇంకేముంటుంది? శాశ్వతమైన జీవము ఉంటుంది. కాబట్టి అట్టి రీతిగా ఐక్యమని కాపాడుకునే శ్రద్ధ కలిగిన వారిగా ప్రభు కలిగిన జీవితం అందరికి శ్రద్ధ తెలియదాం. ఇది ప్రస్తుత ఈ దిన పండుగకి సందర్భంగా మాట్లాడాను. అయితే దేవుని వాక్యంలోకి వెళ్దాం. నాకు సమయం అవుతుంది.
దశలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ వారు తెరవండి, చూడండి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. అందరికి సాధిస్తారు. నువ్వు దుష్టత్వం నుండి కాపాడబడాలి అంటే, నువ్వు దుష్టత్వం నుండి మళ్లించబడాలి అంటే అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 3వ వచనం ఉంది. చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము ఒకసారి 26 ఉంటాను. చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 26 వచనం. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వారిని వాడి దుష్టత్వం నుండి మళ్లించడం వలన ఇంకేంటండి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. దేవుడు తన ప్రవక్తను పంపించాడు, ప్రవక్తలతో మాట్లాడాడు. తర్వాత దేవుడే నరుడిగా యేసుక్రీస్తుని పేరుగా ఈ లోకానికి వచ్చాడు. అంతమంది తన కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాక్యం ఏమన్నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరికి సాధిస్తాం. ఆత్మ సంఖ్యమతో చెబుతున్న మాట చెవిగల వాడు వినుగాక. దేవుడు తన ఎవరు పుట్టించండి, సేవకులను పుట్టిస్తున్నాడు. నాలాంటి మరి అనేక గొప్ప సేవకుల్ని కూడా పుట్టించి, ఎందుకు పుట్టిస్తున్నాడంటే బైబిల్లో రాయబడ్డది అంటే ఫుట్నోట్లో పుట్టించిన మాటకి లేపి దేవుడు తన సేవకుని ఎందుకు లేపుతున్నాడంటే, మీలో ప్రతి వారిని వాళ్ళ దుష్టత్వం నుండి మళ్లించాలి. లోకంలో దుష్టత్వంతో కప్పబడి ఉంది. లోకమంతా దుష్టత్వంతో ఉంది. తల్లెవరో చెల్లెవరో కూడా తెలియని దౌర్భాగ్య దుస్థితిలో ఉన్నది నేటి లోకం. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, అరాచకాలు, నేటి దినముల్లోని హత్యలు, ఇవన్నీ కూడా మానభంగాలు జరుగుతున్నాయి, కొట్లాట్లు జరుగుతున్నాయి. ఇవన్నిటికీ కారణం ఒకసారి ఆలోచన, దుష్టత్వంతో మనిషి నిండిపోయి ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు వచ్చి ఏం చేశారని, వారిని బయటికి స్త్రీ వస్తే వారికి మరణశిక్ష, శిరచ్ఛేదనం అని చేస్తూ ఉంటున్న పరిస్థితుల్లో భయందాగుతుంది. వారి విమానానికి లోపల స్థలం లేకుండా పైన కూడా ఎక్కి ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దుష్టత్వం చాలా ఎక్కువ మందిలో కూరికిపోయింది, పేరుకుపోయింది. అటువంటి వారిని దుష్టత్వంలో మళ్లించడానికి మరియు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని దుష్టత్వంలో మళ్లించడానికి ఆయన మొదట మీ వద్దకు పంపాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య పంపబడ్డాడు, అలాగే తన సేవకులను పంపాడు అనేక దుష్టత్వంలో మళ్లించడానికి. అందుకోసమే మళ్ళా మూలపాటకు వచ్చేద్దాం. దశలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే చదవండి. ఎస్ ప్రభు నమ్మదగిన వాడు. దశలో రాసిన 2వ పత్రిక, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. అందరు చేయబెట్టింది హల్లెలూయా. కాబట్టి ప్రభువు నమ్మదగిన వాడు, మనిషి నమ్మదగిన వాడు కాదు. అర్థమైందండి? మనిషి నమ్మదగిన వాడు కాదు. మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడే ఉండి మనల్ని దుష్టత్వం నుండి మళ్లించడానికి మరొకసారి మాట్లాడుతుంది. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడు. అందరూ చేయబెట్టింది. ఈ రాత్రికాల సమయంలో అపవాది నీలో ప్రవేశించి దుష్టత్వాన్ని కలుగు చేస్తున్నాడేమో, నీలో దుష్టత్వం తీసివేయడానికి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నేను స్థిరపరచడానికి. చాలా మందికి చంచల మనస్సు, స్థిరమైన మనస్సు ఉండదండి, దిమనస్కులుగా ఉంటారు. యేసు అన్నాడు, దిమనస్కులను ద్వేషిస్తున్నాను, వారి కొరకు ఘనాంధకారం సిద్ధపరచబడి ఉంది. ఈ సాయంత్రకాల ఆరాధనకి వచ్చిన సహోదర సహోదరులారా, దేవునికి వాక్యం సెలవిస్తుంది. అందరికి స్తోత్రం తెలుద్దాం.
హల్లెలూయా. మిమ్మల్ని దుష్టత్తులను మళ్లించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. మిమ్మల్ని స్థిరపరచడానికి అస్థిరంగా ఉన్నవారిని, అస్థిరంగా గాఢాంధకారమే స్థిరంగా ఉండండి. మిమ్మల్ని స్థిరపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడు? స్థిరపరిచి మిమ్మల్ని ఏం చేస్తాడు? దుష్టత్వం నుండి కాపాడు. అందరూ చేయబడిన ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. అందరికి సందేహిస్తాం. ఆ దేవుడే యేసుక్రీస్తు. రెండవదిగా ప్రభువు నమ్మదగిన వాడు, దుష్టత్వాన్ని మళ్లించి దుష్టత్వాన్ని కాపాడడానికి. రెండవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడుగా నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. అందరికి సందేహిస్తారు. హల్లెలూయా. అంటే ఈ మాట బట్టి పాపములను క్షమించట్లో నమ్మదగిన వాడు. అందరికి సందేహిస్తారు. తెలియదు ఎప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని చాలా మంది పాపాలను కప్పుకుంటారు. ఆనాడు తొలిమానుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణం బట్టి ప్రతి సంధివారికి కూడా రోజు కూడా వచ్చి ఆదాము ఆదాము అని పిలిస్తే వచ్చేవాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణం బట్టి ఆయన అంజరపు చెట్టు చాటు దాటుకున్నాడు. అప్పుడు ఆదాము అనేది ఎక్కడున్నామంటే నేను అంజరపు చెట్టు చాటు దాటుకున్నాను. నా ఆజ్ఞను అతిక్రమించావా అంటే అతిక్రమించావు. సాతాను నన్ను మోసగించింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు కూడా ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపం. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు కనుక చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వచ్చింది. మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తారు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు. అర్థమైందండి? అందరూ చేశారు. పాపం చేయడంలోనే భేదం లేదు. భేదం ఏమీ లేదు. అందరూ చేసి అని పాపం పెట్టుకున్నాం. భేదంలో ఏమీ లేదు. అందరూ పాపం చేశారు. ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపుల రక్షకుడిగా దేవుడు అవతారమని యేసుక్రీస్తు చేర్చుకున్న మనము, యేసుని విశ్వసించిన మనము, దేవుని సన్నిధికి వేప్రాసంతో వచ్చిన మనము నీ పాపాలను క్షమించడానికి ఆయన నమ్మదగిన వాడే ఉన్నాడు. ఎప్పుడంటే నీ పాపములు ఒప్పుకొని కప్పుకుంటే కాదు, ఒప్పుకోవాలి. నేను స్తోత్రం. ఆదాము ఎక్కడున్నామంటే కరెక్ట్గా చెప్పాడు. నేను అందరికి చెప్పిన దగ్గర అందుకే నేను రాలేకపోయాను. నీ ఆజ్ఞ మాట అతిక్రమించాను. ఇప్పుడు పాపాలు ఒప్పుకుందాం. ఒప్పుకోవడం కాదండి. ఒప్పుకొని చాలా మంది ఏం చేస్తారంటే మళ్ళా ప్రిమీ కట్టిగా సీరియల్ లాగా మళ్ళీ పాపాలు చేస్తారు. అదే కాదు. దానికి పుల్ స్టాప్ పెట్టండి, కామ పెట్టద్దు. ఆ పాపానికి కామ పడితే కామానికి వెళ్ళిపోతారు. పాపానికి పుల్ స్టాప్ పెట్టండి. పాపములు ఒప్పుకుందాం. ఒప్పుకుంటే ఏం చేయండి? విడిచిపెడదాం. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్తిల్లి గారు దాన్ని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. అందరికి సందర్శిస్తుంది. కాబట్టి ప్రభు నమ్మదగిన వాడు దుష్టత్వాన్ని మళ్లించడానికి, దానికి స్తోత్రం. దుష్టత్వాన్ని కాపాడడానికి, దానికి స్తోత్రం. పాపములను క్షమించట్లా నమ్మదగిన వాడు. మూడవది ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చదవాలి. ఎబ్రీ పత్రిక 11:11. విశ్వాసమును బట్టి శారీరు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని కనుక వయస్సు గతించినదైన గర్భము ధరించుటకు శక్తి పోలేదు. అందరికి సదరిస్తారు. బైబిల్లోని శారీరు అబ్రాము అనే కుటుంబం ఉంది. వారికి ఏంటంటే పిల్లలు లేరు. ఆయన 100 సంవత్సరాలు అయింది, ఈమెకి 90 సంవత్సరాలు.
ఏ వైద్య శాస్త్రం కూడా ఒప్పుకోదు. మన ప్రముఖ డాక్టర్ గారు గైనకాలజిస్ట్ డాక్టర్ దానిగడ శ్రీధర్ గారు కూడా దీనికి అంగీకరించారు. వైద్య శాస్త్రం అంగీకరించారు. 100 ఏళ్ళకు వయసులో ఉన్న ఆయనకి, అంటే అబ్రహాంకి, 90 ఏళ్ళన్న శారయ్యకి పిల్లలు పుడతారంటే అసాధ్యం. అది అయితే దేవుని యొక్క వాక్యం అసాధ్యాన్ని సుసాధ్యంగా ఈ ఆరాధనలో అసాధ్యమేమీ లేదు, సమస్తము నాకు సాధ్యమే మీరు ఆరాధించారు. అందరికి తెలియదు ఆరాధనలో మార్గం బట్టి ఇక్కడ కూడా దేవుడు నమ్మదగిన వాడు, విశ్వాసం బట్టి శారీరక వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు జనాలు ఏం చేస్తున్న హామీలు ఇస్తారు, తర్వాత నామాలు పడతారు. కానీ యేసయ్య మాట ఇచ్చేట్టు నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అందరికి విశ్వాసం బట్టి శారీరక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకుని కనుక తాను వయస్సు గతించలేను, గర్భము ధరించిన శక్తి పొందాను. అందరూ చప్పలు పడతారు అనుకున్నాను. చూసారా, గర్భము ధరించడానికి శక్తి పొందింది. అందరికి తెలియదు. ముసలి వయసులో గర్భము ధరించిందండి. బిడ్డలు కన్నది. ఆ బిడ్డ పేరు ఏం పేరంటే సార్. నువ్వు కూడా అసాధ్యంగా నాకు జరగదు అనుకుంటున్న అసాధ్యాన్ని దేవుడు సుసాధ్యాలు చేసేవాడు. అందరూ ఆమె చెప్పండి. అసాధ్యాన్ని దేవుడు సాధ్యపరిచే దేవుడు, సుసాధ్యాలుగా చేసే దేవుడు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము శారయ్య నమ్మింది. దేవుడు వాగ్దానం నమ్మింది, దేవుడు మాట నమ్మింది. కాబట్టి నీకు స్వస్థత కావాలా, గర్భఫలం కావాలా, పెళ్ళి 2 సంవత్సరాలు అయిపోయింది, సాధ్యం కాదనుకుంటున్నారా? దేవుడు సాధ్యపరిచేవాడా? అందరు కూడా ఆమె చెప్పండి. మీ పిల్లలకి బిడ్డలను దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరికి సాధ్యానికి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అసాధ్యమైనది ఏదీ లేదు. వాగ్దానం నెరవేర్చట్లే నమ్మదగిన వాడు. అందరికి సాధ్యానికి. నెక్స్ట్ కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ చూస్తే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయండి. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గంలో కలుగజేయదు. సాధారణంగా మనకి మనుష్యులకు కలుగు శోధన తప్ప, అందరికి మనుషులేనమ్మా, అందరం ఉన్నవారు. అదేంటంటే మీకెందుకు వచ్చిన డౌట్ అంటున్నా, అందరూ మనుషులే. అందుకోసమే మనుషులకు కలిగిన శోధన తప్ప బయట సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అందుకోసం చాలామంది అందరూ సామెత ఉంటారు, మనుషులకు రాకపోతే రాళ్ళకి వస్తాయా కష్టాలు అనేది. అందుకే యోగంటాడు, శ్రమ దూరంలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి కలగదు. నిప్పురవలు పైకి లేచినట్లుగా నరులు శ్రమానుభవానికి పుట్టుచున్నారు, నరులు శ్రమానుభవించడానికి పుడుతున్నారు. మనుషులకు రాకపోతే రాళ్ళకి వస్తాయా? సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. అందరూ చేయబడిన మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధనవన్నీయుడు. అంతేకాదు, సహింపగలుగుడు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కలిగజేస్తాడు. మీకు శోధన ఇస్తాడు, సమస్య వస్తుంది, శ్రమ వస్తుంది, నింద వస్తుంది, అవమానం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇరుకు వస్తుంది. కానీ వీటన్నిటి నుండి కూడా తప్పించే మార్గం కూడా వేసి ఇస్తాడు. అందరికి శ్రద్ధిస్తాడు. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, ఫరో సైన్యము వెనక జరుగుతుంది, ఎర్ర సముద్రం ఉంటుంది, మధ్యలో చిక్కిపోయారు. ఎవరు? ఐగుప్తు నుండి తోడుకొచ్చిన ఇశ్రాయేలీయులు మోషే. అప్పుడు వేసేది వాళ్ళు మొదలుపెట్టారు, అయ్యా ప్రజలు అంటున్నారు, అక్కడ ఐగుప్తులు ఉంటేనే బాగుండేది, ఎందుకు తెచ్చారు బాబు ఈ నీటి కొనుక్కోవడాక అంటే దేవుడు చెప్పాడు, మోషే నీ దగ్గర ఏముంది? కర్ర ఉంది, ఆ కర్రను చాపన్నాడు. దానికి స్తోత్రం. లేకపోతే ఆ నీటిని ఆరిపోచేసేది. దానికి స్తోత్రం. అది అంటే సముద్రం ఎండిపోయింది. అందరికి దానికి స్తోత్రం. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన నమ్మదగిన వాడు. దానికి స్తోత్రం.
కాబట్టి ప్రేమ దేవునికి బిడ్డలు అంటే శోధన నుండి తప్పించట్లో కూడా ఆయన నమ్మదగిన వాడు. నమ్మిన వారు ఆమె చెప్తారా? అందరికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఏ విషయంలో నమ్మదగిన వాళ్ళ తర్వాత మీకు అడుగుతారని చెప్పాలి. అంత జాగ్రత్తగా వినండి. అందరికి దేవునికి స్తోత్రం. అంటే శోధన నుండి తప్పించట్లో కూడా ఆయన నమ్మదగిన వాడు. చాలా మంది శోధన నోట్ల లాగా కూడా శోధన. మీరు పలికినప్పుడు శోధన పరగొద్దు, ఆశీర్వాదం పలకండి, మంచి పలకండి, శాపం పలకొద్దు, దీవెన పలకండి, ఆశీర్వచన పలకండి, కృతజ్ఞత వచనాలు పలకండి. మీ పిల్లలను తిట్టొద్దు, మీ పిల్లలను దీవించండి. ఎందుకో శ్రీకాకుళంలో ఒక భాష గుంటడు గుంట ఇవన్నీ కూడా దేవుడు దయతో ఇచ్చిన పిల్లల్ని మీరు అలాగా అనడం అనేది మంచిది కాదు. అది మీకు ఆశీర్వాదం కాదు, వారికి ఆశీర్వాదం కాదు. తల్లిదండ్రులు ఏం పలుకుతారో పిల్లలకు కూడా అవే కలుగుతాయి. కాబట్టి మీ సహనం కోల్పోయి చాలా మంది పాపంతో మీ పిల్లలకి మరి శాపవచనాలు పలకొద్దు. అందరికి శ్రద్ధకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవునికి బిడ్డలు ఒకసారి ఆయన దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు? దేవుడు నమ్మదగిన వాడు. ఒకటి పాపాలను క్షమించట్లో, రెండవది వాగ్దానం నెరవేర్చట్లో, మూడవది శోధన నుండి తప్పించట్లో నమ్మదగిన వాడు. ఇంకా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం నేను మాట చెప్పింది ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుడని యెహోవా తానే దేవుడని తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన వాడునని తను ద్వేషించు వారిని. నీ దేవుడని యెహోవా, మన దేవుడు ఉన్నవాడు అనువాడు. ఎస్టర్డే టుడే ఫరెవర్, నిన్న నేడు నిరంతరం యాక్యురేట్గా ఉంటాడు. ఆయన మారిన దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. మనుషులే అప్పటికప్పుడే మారిపోయిన వాడు కాదు, మాట తప్పిన వాడు కాదు. దానికి స్తోత్రం. ముసలి వెళ్ళగా రంగులు మార్చే వ్యక్తిత్వం కాదు యేసయ్య. ఆయన నమ్మదగిన వాడు. నీ దేవుడి యెహోవా తానే దేవుడని తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించే వారికి తన నిబంధనను స్థిరపరిచేవాడు. కవనెంట్. అందరి దానికి స్తోత్రం. ఆయన ఎటువంటి ఏ విషయంలో నమ్మదగిన వాడిగా మనం చూస్తున్నాం అంటే 1000 తరముల వరకు నేడు తరాలు కూడా చూస్తే పిల్ల తరము, తల్లి తరము, అమ్మమ్మ తరము, 3 తరాలు మనం చూస్తున్నాం. మహా 4 తరాలు చూస్తున్నాం. కానీ ఆయన కృపాట ఎంతవరకు ఉండదట? 1000 తరముల వరకు. అందరికి శ్రద్ధకి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన కృప 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడని అందరూ శ్రద్ధకి స్తోత్రం చెల్లిద్దాం. అంటే కృప చూపులో నమ్మదగిన వాడు. అందరూ చేయబడింది సునామీ నుంచి కాపాడిన దేవుడు, కరోనా నుంచి కాపాడిన దేవుడు, ఫస్ట్ వేవ్ నుంచి, సెకండ్ వేవ్ నుంచి, థర్డ్ వేవ్ నుంచి కూడా ఆయన కాపాడే దేవుడు. మరణాలను తప్పించే దేవుడు, అనారోగ్య పరిస్థితులను తప్పించే దేవుడు. ఆర్థికంగా నలిగిపోతున్నామేమో, ఆత్మహత్య చేసుకోవడానికి నిన్ను ప్రాణంతో కాపాడాడు. హార్ట్ అటాక్స్ తోని నా వల్ల చాలా మందిని కాపాడుంటాడు. అందరికి సందర్శిస్తాం. ఎందుకంటే మనము నమ్మదగిన వారు లేదు, ఆయన నమ్మదగిన వాడుగా. అందరూ చేయబట్టి దగ్గరగా దొరికిస్తాను. చివరిగా చూపిస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు ఎక్కడంటే నమ్మదగిన దేవుడు అంట. ఎలాగంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చి మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన నామాన్ని కూడి ప్రార్థించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి, ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని చదవడానికి, వినడానికి, ధ్యానించడానికి, గైకొనడానికి వచ్చిన మనం ఆయనతో సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు. అందరికి అందరూ తప్పుడు కూడా దేవుడు ప్రభు నమ్మదగిన వాడు. తన సహవాసానికి పిలిచాడు. దేవుడు పిల్లలపై మీరు రావడం లేదు తెలుసా?
ఏంటి నేను పిలిస్తే మీరు వచ్చారా? చాలా మంది అనుకుంటారు పిలిస్తే ఎవరు వచ్చారు, అంత చిన్నపిల్లలు కాదు. మీరు పిలిస్తే వచ్చేసిన చిన్నపిల్లలు మీరు కాదు. దేవుడు మిమ్మల్ని ఆకర్షిస్తేనే కానీ రాదు. నన్ను క్రైస్తవ ఎంతమంది వస్తున్నారంటే కారణం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సహవాసానికి మిమ్మల్ని పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అందరికి హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పానండి. దేవుడు నమ్మదగిన వాడు. ఏ విషయం నమ్మదగిన వాడు? దుష్టత్వం నుండి మళ్లించడానికి. దేవునికి స్తోత్రం. మనలో ఎవరో తాలిబాన్లు లేకుండా దేవుడు చేస్తున్నాడు. ఎవరికి దేవునికి స్తోత్రం తెలియదు. హల్లెలూయా. మళ్ళీ ఎవరో తాలిబాన్ ఉన్నారా? ఎవరు లేరు. అందరూ దానికి స్తోత్రం తెలియదు. మన దుష్టత్వాలను మన్నించి ఆశీర్వదించడానికి తన సేవకునికి లేపాడు. దేవుని వాక్యాన్ని వినిపించాడు. యేసుక్రీస్తుగా ఆయన సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందరికి స్తోత్రం తెలియదు. మిమ్మల్ని దుష్టత్వాలను మన్నించి ఆశీర్వదించడానికి తన సేవకులను పంపాడు. అందరికి స్తోత్రం. దుష్టత్వాన్ని కాపాడడానికి ఆయన నమ్మదగిన వాడు. రెండవది, పాపమును క్షమించట్లో నమ్మదగిన వాడు. ఆయన క్షమించినంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకునండి. మళ్ళీ జ్ఞాపకం చేసుకోరు. ఆయన క్షమించండి, ఒకసారి క్షమించాడంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకోరు. ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎదురు మనం నిలవలేము. అంత ప్రేమ వచ్చి మన ప్రభు చేసుకుంటుంది. మన పాపాలని క్షమించినంటే ఇంక మర్చిపోయాడు. జ్ఞాపకం చేసుకుందామని రాదు. అందరికి చేయగలిగే. మూడోదిగా చూస్తే ఆయన వాగ్దానం నెరవేర్చట్లో కూడా నమ్మదగిన వాడు. మీ 100 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా ఆయన మాట నమ్మదగినది. అందరికి స్తోత్రం. ఆయన గర్భం ధరించడానికి శక్తినిచ్చి దేవుడు. కాబట్టి గర్భఫలం లేకుంటున్న వాళ్ళారా మన సంఘాన్ని చూస్తున్నారు కదా. మరి ప్రిస్కిల్లా ప్రసాద్ గారికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అందరికి గడిచిన దినాల్లో కూడా గర్భఫలాలు ఇచ్చాడు. కాబట్టి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారా? ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నారా? వ్యాపారం కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అందరికి హల్లెలూయా. మీ గొడవని ఆయన నింపబోతున్నాడు మంచి వారితో. దానికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎటువంటి కష్టం రాకుండా సమృద్ధితో నింపబోతున్నాడు. కాబట్టి ఆయన శోధనను తప్పించడంలో కూడా నమ్మదగిన వాడు. మనిషికి కలిగిన శోధన తప్ప ఇంకేది ఇవ్వడం లేదు. అంతకంటే శోధన అనిపిస్తున్నామంటే దేవుని వాక్యాన్ని తప్పడుతున్నాము. మనకి మనిషి కలిగిన శోధనే ఇస్తున్నాడు దేవుడు. మన ఆ శోధన ఇచ్చి శోధనను తప్పించే మార్గం ఇస్తున్నాడు. ఆ శోధనను తప్పించడానికి కూడా నేను ఆయన నమ్మదగిన వాడికి ఉన్నాడు. అందరికి తర్వాత కృప చూపుడులో కూడా నమ్మదగిన వాడు. ఎన్ని తరాలండి? 1000 తరాలు. 1000 తరాలు అంటే 1000. ఒక తర్వాత ఒక మనిషి ఆయుష్ ఎంత? 100 సంవత్సరాలు అనుకోండి. 1000 100 లెక్కల్లో వీకులు కూడా చెప్పలేదు. అంటే ఆయన కృప అంత ఉంటుందంట. ఆయన కృప నిరంతరం ఉండేది. ఎంతకాలం ఉంటుంది? 1000 తరాల వరకు ఉంటుంది. అందరికి స్తోత్రం. కృప చూపుడులో కూడా నమ్మదగిన దేవుడు. తర్వాత ఆయన సహవాసాన్ని పిలిచిన వాడు కూడా నమ్మదగిన వాడు. ఆయన పిలిచాడు కాబట్టి మీరు వచ్చారు. అందరికి స్తోత్రం తెలియదు. కాబట్టి విన్న వాక్యం మన జీవితంలో ఫలవర్తిగా ఉండాలి. ఇందాక చెప్పాను కదా, సహోదరులు అన్న చెల్లెళ్ళ అక్క తమ్ములకి పండుగ సందర్భంగా మనం చేయవలసింది ఏంటంటే రాఖీ కట్టడం కాదు. రాఖీ కట్టడం మెయిన్ ఏంటంటే రాఖీ ఈరోజు కట్టిన తర్వాత మళ్ళా అయిపోతుంది. ఇక మన జీవితంలో దేవుని చిత్తం జరిగించేవాడే ఆయన సహోదరిగా ఉంటాం. అందరికి సహోదరుడిగా అన్నదమ్ముల మధ్య అక్కతమ్ముల మధ్య ఏమైనా మీకు గ్యాప్ ఉందేమో, అసమాధానం ఉందేమో, ఐక్యత కలిగి ఉండండి. అప్పుడు మీకు ఆశీర్వాదం, అప్పుడు మీకు శాశ్వతమైన జీవం ఉంటుందనేసి దేవుని యొక్క వాక్యం మనం విన్నాము. కాబట్టి అటురీతిగా ప్రభు మనల్ని అటురీతిగా ప్రభు మనం సిద్ధపరచాలని ఈ వాక్యం చేత మరి మీరు భద్రపరచబడాలని, ఈ వాక్యం ద్వారా దేవుని ఆత్మ చేత ముద్రించబడాలని ప్రభు పేరుట తెలియజేస్తూ ఈ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుని ఉపదేశం దీవించినట్టు.
దయచేసి అందరూ తలలో ఉంచుదాము, కళ్ళు మూసుకుందాం. ఈరోజు చెప్పబడిన వాక్యం ఒక నిమిషం ధ్యానించుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఆయన మనల్ని దుష్టత్వం నుండి విడిపించడానికి పరలోకం నుండి నర అవతారముగా, నరరూపిగా, మనిషిగా కన్యమరి గర్భములో వచ్చి మన పాపములను మోచించుట కొరకు, మన శోధనను, మన వేదనను భరించుట కొరకు, మన పాపం నుండి నిరీక్షణ, పరలోకమైన నిరీక్షణ దయచేయుటకు, ఒక మార్గం సిద్ధపరచుటకు ప్రభువు తన శిలువ పైన రక్తం కాసి మన పాపమును క్షమించడానికి వచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని ఈరోజు మనతో మన దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం నెరవేర్చడానికి కూడా సిద్ధముగా మన దేవుడు ఈరోజు మనతో తెలియజేసి ఉన్నాడు. ఒకవేళ గర్భము లేక, ఉద్యోగము లేక, సొంత ఇల్లు లేక, బిడ్డలు లేక బాధపడుతున్నారేమో, ఆయన గర్భము ఇచ్చుటకు, శూన్యంలో నుండి సృష్టిని కలిగించినప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కార్యము జరిగించటకు ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు, మన దేవుడు నమ్మదగిన వాడు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అనేకమైన శోధనలు వస్తున్నాయి, అనేకమైన నిందలు, అవమానాలు వస్తున్నాయి. వాటి నుంచి భయపడడానికి కూడా దేవుడు ఒక మార్గాన్ని స్థిరపరచగల దేవుడు. శోధనను జయించుటకు నమ్మదగిన దేవుడు మన దేవుడుగా ఉన్నాడు. ఆయన కృప 1000 తరములు ఉంటుందని దేవుడు చెప్పాడు. 1000 తరములు నిలిచే కృపను మనకు అనుగ్రహించడానికి దేవుడు ఈరోజు నమ్మదగిన వాడని మరొకసారి ఆయన కృపను మన పట్ల చూపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడిని, ఆయన సహవాసమునకు నేను పిలిస్తే కానీ, నువ్వు పిలిస్తే కానీ ఎవరు రారేమో కానీ దేవుడు ఆయన కార్యము ఈ యొక్క ప్రదేశంలో జరిగిస్తున్నాడు కనుక, ఆయన యొక్క ప్రేమను ఈ యొక్క స్థలంలో దేవుడు వెల్లడిపరుచుకుంటున్నాడు కనుక, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగిస్తున్నాడు కనుక, సహవాసముకు పిలువబడిన మీరు లేదా నేను అందరూ దేవుడిని నమ్మదగిన వాడిని గ్రహించి ముందుకు కొనసాగిపోవాలని అద్భుతంగా దేవుడు మనతో ఈరోజు మాట్లాడి ఉన్నాడు. అక్క తమ్ముడు లేదా తమ్ముడు, అన్న చెల్లి యొక్క దినం, రక్షాబంధన్ దినం నాడు ఒకవేళ రాకి ఈరోజు కట్టి రక్షణ రేపటికి మనకి మన సహోదరులు కానీ కలిగించలేరేమో కానీ, రక్షణ అనుగ్రహించు దేవుని యొద్దకు చేరుదాం, మోకరిద్దాం, సాగిలపడదాం, కళ్ళు మూసుకుందాం, 2 చేతులు పైకెద్దాం, దేవునికి మన హృదయాలు అర్పిద్దాం. ఆయన చూపించిన కృపలకు మనం ఏమీ అర్పించలేము కానీ ఆయన మన ప్రతీదీ సమకూర్చడానికి నమ్మదగిన వాడు కనుక, దుష్టత్వం నుండి విడిపించటకు, పాపాలు క్షమించటకు, వాగ్దానం నెరవేర్చటకు, గర్భము ధరించడానికి, శోధనను ఎదిరించడానికి, జయించడానికి కృపను ఆయన మన పట్ల చూపించటకు, మన యొక్క తరములన్నీ 1000 తరముల వరకు చూపించడానికి దేవుడు నమ్మదగిన దేవుడు ఈ రోజు మనమందరము కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడి కనుక మనం ఆ నమ్మదగిన దేవుడిని కలిగి ఉండి ముందుకు కొనసాగిపోవాలని మన మధ్య చిన్నపాపు గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆమె ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవించవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఏకీభవిస్తాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభు, మీ బంగారు పాదాలు స్థితులు స్తోత్రాలు తండ్రి, వేలాది లెక్కలేని వందనాలు తండ్రి ప్రభు. ఆయన ఉదయకాలం అంతా మమ్మల్ని కాల్చి కాపాడి ప్రభు, సాయంత్రకాల సమయాన ప్రభు మీ ఆలయం తీసుకొచ్చినందుకు స్తోత్రాలు తండ్రి ప్రభు. నా వంటి వారు ప్రభు, నా సంఘంలో ఎంతమంది బిడ్డలు వచ్చి ఉన్నారో ప్రభు, ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించినందుకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. నాయన పాత్రలో స్థుతించినందుకు స్తోత్రాలు, నాయన ప్రభు ప్రార్థనలో స్థుతించినందుకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. వారిని చెప్పండిగా ప్రభు, నీ దాసుని ప్రభు నూరుదొంతులుగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, సర్వ
సర్వశక్తిమంతుడా స్తోత్రాలు అయ్యా. వాక్యం చర్చగా మా హృదయాల్లో ధ్యానించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. వినగలిగే చెవులు గ్రహించుకునే మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వచ్చినటువంటి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నీ కృపను నిండైన కృపతో నాయన వెళ్ళడానికి ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్నాం దేవా. ప్రభా మా కొరకు మేము ప్రార్థన చేసుకోము నాయన, ఇతరుల కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన. నాయన దేశం మొత్తం ప్రపంచం మొత్తం నీ కాపుతలు నీడని రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన వాక్యంలోకి వెళ్ళించడం నీ దార్శనిక ప్రభా ఆరోగ్యంలో బలమును శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దాసుని కుటుంబాన్ని వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్ర. తల్లి గారు దీవించండి తండ్రి, నీకు వందనాలు. అమ్మగారిని దీవించండి ప్రభా, నీకు స్తోత్రాలు. కుటుంబాన్ని ప్రభా నాయన నూరుదొంతులుగా ఫలింపడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నా యేసయ్య వచ్చినటువంటి ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఏ బిడ్డ ఏ అవసరత కొరకు నాయన నిన్ను గోజార్చున్నారో ప్రభా, ప్రతి బిడ్డను అవసరం తీరుస్తారని ఆశ అడుగుతున్నాను తండ్రి. ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే నా యేసయ్య నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా ప్రభా. నా ప్రార్థన నీ ఆశని చేర్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే ఎదుకాలు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమమైన స్తోత్రాలు తండ్రి. ఈరోజు విత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు విత్తిన వాక్యం ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా కార్యసిద్ధి కలిగజేయండి ప్రభా. నీవు నమ్మదగిన వాడు ప్రభా, దుష్టత్వాన్ని విడిపించటకు నమ్మదగిన వాడని గ్రహించటకు, పాపాలు క్షమించడానికి నమ్మదగిన వాడని గ్రహించుకున్నట్టు ప్రభా, వాగ్దానం నెరవేర్చేవాడు నమ్మదగిన వాడని మేము గ్రహించటకు ప్రభా. తండ్రి మా యొక్క శోధనలో నిందల్లో అవమానంలో ప్రభా తండ్రి మీరు ఏ స్థలంలో పడి మరి ఆ స్థలంలో హెచ్చిస్తారని చెప్పిన వాగ్దానం నమ్మదగిన వాగ్దానం ప్రభా. దాన్ని నమ్ముతూ ప్రభా దాన్ని శోధనని విడిపించటకు తప్పించటకు ప్రభా నీవు నమ్మదగిన వాడని మేము నమ్మడానికి ప్రభా. తండ్రి నీ కృపను మేము ఆహ్వానించండి, మీకు చిత్తాన్ని ఆహ్వానించడానికి ప్రభా. నీవు నమ్మదగిన వాడవని ప్రభు గ్రహించి ప్రభా సహవాసములకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడవని ప్రభా మేమందరం గ్రహించి తండ్రి ముందుకు కొనసాగిపోయే నిరీక్షణ భాగ్యం అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని ప్రకటనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయకాలపు ఆరాధన దేవుడు మహిమార్గమే జరిగించాడు. సాయంత్రకాలపు ఆరాధన కూడా మీ అందరూ వచ్చిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు దేవుడికి తెలియజేస్తున్నాం. మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ స్థలంలోనే స్త్రీల కూటమి ఉంటుంది. స్త్రీలందరూ కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం. బుధవారం ఉదయం 10 గంటలకు బైబిల్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ స్థలంలోనే అపోస్తుల కార్యం ఫ్రీగానే జరుగుతున్నాయి. ఎవరైనా రావాలంటే రావాల్సింది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి శుక్రవారం సాయంత్రం ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉన్నవాళ్ళే కాదు, ఉపవాసం లేకపోయినా పర్లేదు, ఉపవాసం ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఉపవాస ప్రార్థనకి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా రావచ్చని కూడా మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఆదివారం ఉదయం 10 గంటలకి 7 రోడ్ జంక్షన్లో ఉంటున్న సెయింట్ పాల్ స్కూల్ ఆడిటోరియంలో 10 గంటలకు మొదటి ఆరాధన ఉంటుంది. సాయంత్రం ఆరాధన 5 గంటలకి ఇక్కడ ఉంటుంది కనుక గమనించండి, గ్రహించండి. ప్రతి ఒక్కరు తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఆరాధనలో మనకు తెలియజేసిన రీతిగా దేవుడు మనకి సుమారుగా 16 చర్చెస్ శ్రీకాకుళం తరపున జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో మన సంఘం తరపున ఆడిన బిడ్డలకు దేవుడు విజయాన్ని దయచేశాడు. దేవునికి మహిమ. మరియు ఈ సమయంలో కానుకలు కొరికిన సమయం కనుక ఈ సమయంలో మనం ప్రత్యేకంగా లాజరస్ గారు ప్రత్యేకంగా పాడి వినిపిస్తారు. ఆ సమయంలో ఒక్కొక్కరు వచ్చి కానుకల పెట్టిలో కానుక వేసి మళ్ళీ మీ స్థలంలో కూర్చుంటే ఎవరు వెళ్ళిపోవద్దు. ప్రార్థన ఆశీర్వాదం కూడా ఉంటుంది. నూతనంగా వస్తున్న వారికి తెలియజేస్తున్నాం. ఈ సమయంలో సిఐ గారు ప్రత్యేకంగా పాడతారు. అందరి పాడతారు కోరుతున్నాం.
శాశ్వతం నీ దయాస్కాయముందును నీ ప్రేమను వదలు నా ప్రభువా వందనం కృపయే శాశ్వతం నీ దయాస్కాయముందును నీ ప్రేమను వదలు నా ప్రభువా వందనం కృపయే శాశ్వతం ఇబ్బందులలో ఆదుకున్నది నీ హస్తము వ్యాధులలో బాధలలో ఆదరించెను నీ వాక్యము ఇరుకులలో ఇబ్బందులలో ఆదుకున్నది నీ హస్తము వ్యాధులలో బాధలలో ఆదరించెను నీ వాక్యము నన్ను బలపరిచినది నీ హస్తమే నన్ను విముఖ నడిపించెను నన్ను ఎన్నడూ వీడని నీ దయ నాకు తోడుగా ఉండెను నన్ను బలపరిచినది నీ హస్తమే నన్ను విముఖ నడిపించెను నన్ను ఎన్నడూ వీడని నీ దయ నాకు తోడుగా ఉండెను శాశ్వతం దయాస్కాయముందును నీ ప్రేమను వదలు నా ప్రభువా వందనం కృపయే శాశ్వతం బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యము దుఃఖములో కష్టములో ఓదార్పునిచ్చెను నీ కృపా నెమ్మదిలో బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యము దుఃఖములో ఓదార్పునిచ్చెను నీ కృపా విలువలను ప్రేమించెను గడవరతో నడిపించెను నీ దయాస్కాయముందును కలకాలం నిలుచును విలువలను ప్రేమించెను గడవరతో నడిపించెను నీ దయాస్కాయముందును కలకాలం నిలుచును శాశ్వతం దయాస్కాయముందును నీ ప్రేమను వదలు నా ప్రభువా వందనం నీ కృపయే శాశ్వతం దయాస్కాయముందును నీ ప్రేమను వదలు నా ప్రభువా వందనం నా ప్రభువా వందనం నా ప్రభువా వందనం దగ్గరగా చప్పలు కొట్టి ఈ పాటని సిఐ గారు రాసి ట్యూన్ చేసి మొదటిసారిగా మన సంఘంలో పాడటానికి దేవుడు కృప చూపించారు. ఆయన అనేకమైన పాటలు రాశారు, కొన్ని సిడీస్లో కూడా చేయడం జరిగింది. ఇంకా మిగతా పాటలు కూడా దేవుడు కొన్ని సిడీస్లో అది చేయడానికి కూడా దేవుడు తగిన మార్గంలో స్థిరపరుచుకున్నారు. ఆమె సమయంలో దయచేసి అందరూ లేచినట్లయితే కానుకలు, గుర్తుపడిన కానుకలు మన జీవితంలో దేవుడు అనేది మన మేలు చేసిన విధానం బట్టి మనం దేవుడికి అర్పిస్తున్న ఈ యొక్క కానుకలు, మొక్కుబడులు, స్వేచ్ఛార్పణ, ప్రతిష్టాపనలు, దశమ భాగంలో దేవుడు సంఘం ఉపయోగకరంగా ఉండాలన్న మరియు సంఘ కుటుంబాలన్నిటికీ దేవుడు దీవెనలు, ఆశీర్వాదాలు ఇలాగే మనదున్న
పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న శ్రీను గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఓకే, మన మధ్యన మరి యొక్క భార్య శాంతి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీపించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన తర్వాత ఆశీర్వాదంతో మన యొక్క ఆరాధన ముగించుకుందాం. అందరూ ఏకీపించవలసిందిగా కోరుతున్నాం. మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీపించారు. మనం చేస్తున్నాం. దేవానికి స్తుతులు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇది నన్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇలాగనే మేమందరం కూడి నీ సహవాసంలో మేమందరం తండ్రి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఉదయకాలం మొదట ఆరాధనలను ఎంతో సహాయం చేసావు తండ్రి. అందరినీ వచ్చి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించి స్తుతించి సాక్ష్యం ఇచ్చి ఘనపరచుటకు ఎంతో కృప చేసావు. అలాగే రెండవ ఆరాధనగా సాయంకాల ఆరాధన కూడా నువ్వు దీవించినందుకు నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో కుమిలిపోతున్నారయ్యా. వారి సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోనుగా. అయ్యా తండ్రి శోధన తప్పించేవాడు నీవు. అయ్యా తండ్రి శోధన తప్పించడంలో నమ్మదగిన వాడు నీవు. నీ దినాలు మాట్లాడినావు. నీకు వందనాలు. అవును ప్రభు, మార్గము సిద్ధపరుస్తానన్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమస్యలని విడిపించేవాడు నీవు తండ్రి. నాయన పాపముల నుండి క్షమించి వారిని తప్పించేవాడు నీవని మాట్లాడినావు తండ్రి. నీకు వందనాలు. ఎంతో నమ్మదగిన దేవుడు తండ్రి. మనుషులు నమ్మదగని వారుగా ఉన్నారు ప్రభా. అటువంటి మనుషుల మధ్యలో నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉంటూ ప్రభా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎన్నో కార్యాలు చేస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, వాక్యాన్ని మేము విన్నాం. మేమందరం తండ్రి నాయన నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ సిగ్గుపరచనివ్వనన్నావు కనుక ప్రభా, తలెత్తుకున్న వారిగా మమ్మల్ని అందరినీ ఉంచమని యేసు నీకు వందనాలు. గర్భఫలం లేని వారి గర్భఫలాలు దయచేయండి ప్రభా తండ్రి నాయన. చాలా మందికి ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి రుణ సమస్యలను ప్రభా, ఆ రుణ సమస్యలని ప్రతి ఒక్కరి అయ్యా యేసు నామములో రుణమని తీర్పాటు సహాయం చేయండి. యేసు నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా కరువుల్లో కాటకాలు ఇబ్బందులు ఇరుకుల్లో ఇరుకుపోయిన తండ్రి నాయన. అయ్యా ఎంతో తండ్రి నాయన ధన సమస్యగా ఉన్నది. ప్రతి ఒక్కరి ప్రభు ఒకసారి నువ్వు దృష్టించమని వచ్చినాను తండ్రి నాయన. పని చేయలేక కష్టంతో బాధతో తండ్రి నాయన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పని కల్పించండి. జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి నాయన. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మానసికమైన బుద్ధి నుండి ప్రతి ఒక్కరి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి నాయన. ప్రతి సమస్యను నిడిపించండి. వాక్యానుసారం జీవితం దయచేయండి. ఈ చిత్తాన్ని నెరవేర్చి సహోదర ప్రేమలో కనుక ఈ చిత్తాన్ని నెరవేర్చి కృపను అందరికీ దయచేయమని సహోదరుల ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరమని అసలు శాశ్వత జీవం కలదు. అసలు ఆశీర్వాదం కలదన్నా ప్రతి ఒక్కరికి ఆశీర్వదించి నడిపించమని వాక్యానుసారం జీవితం దయచేయండి. గుడి వచ్చిన వారందరూ దీవించండి. కానుక సమర్పించినారు ప్రభా. నువ్వు ఆకాశవాణి తొంగి చూస్తున్న దేవుడు ప్రభా. మెండైన దీవెనతో ప్రతి ఒక్కరిని నింపండి. వారి చేతి కష్టార్జితాన్ని ఫలింపచేయండి. ప్రతి సమస్యను నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నడుచున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిర్ణయ సహవాసం మనకు ప్రభుత్వం ప్రేమించే సకల సదాకాలం తోడి ఉండిన గాక. ఆమేన్. ప్రవేశనామ సంపూర్ణ వచ్చి అపవాదుడికి గణంత నాశనం కలుగును గాక. ఆమేన్.